హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రాన్స్ఫర్ ఆయిల్ ఫిల్టరేషన్ ఎలా చేస్తారో ఈ వీడియో తెలుసుకుందాం అనమాట. ఏం లేదు, మాది ఒక 500 kVA ట్రాన్స్ఫర్ అనేది ఆయిల్ అనేది లీక్ అవుతుంది జరిగింది. మేము వెంటనే కేఎం ఎలక్ట్రికల్ టీమ్కి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు వెంటనే ఆయిల్ని లీకేజ్ని అరెస్ట్ చేశారు, అలాగే ఫిల్టరేషన్ కూడా చేస్తున్నారు అనమాట. ఫిల్టరేషన్ ఎలా జరుగుతుందో వాళ్ళ ఒక మాటలోనే విందాం. దీంట్లో మన ఐరన్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అంతా స్టాప్ అయిపోతాం. నెక్స్ట్ దీని నుంచి ఈ హీటర్స్లో ఈ హీటర్స్లో ఏమవుతుందంటే వాటర్ కాంటెంట్ ఉంటుంది కదా, మాయిశ్చర్ అదంతా ఆ హీటర్ ఒక 65 degrees అలా మనం ఆయిల్ని హీట్ చేసినప్పుడు అదంతా ఇక్కడ పోతుంది. నెక్స్ట్ ఫ్రీ ఫిల్టర్, ఫైన్ ఫిల్టర్స్ అన్నమాట. ఆ ఫిల్టర్లో ఏంటంటే డస్ట్ పార్టికల్స్, మడ్డీ మషాన్ ఉంటుంది కదా, అదంతా అక్కడ ఆగిపోతుంది. డీగసింగ్ ఛాంబర్. నెక్స్ట్ ఆ డీగసింగ్ ఛాంబర్ కదా, డీగసింగ్ ఛాంబర్ అంటే ఏంటంటే మన అన్వాంటెడ్ గ్యాసెస్ ఉంటాయి కదా, మన ట్రాన్స్ఫార్మర్కి పడని గ్యాసెస్ కొన్ని ఉంటాయి, హీలియం, మెగ్నీషియం అనే కొన్ని గ్యాసెస్. ఆ గ్యాసెస్ ఫామ్ అయితే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది అన్నమాట. వైండింగ్ పాయింట్ అయితే కాలిపోతుంది. అదంతా అక్కడ పోతుంది. అక్కడ పోయి త్రూ అవుట్లెట్ పైప్ ద్వారా మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే బీడీవీ టెస్ట్ అంటారు దీన్ని. బీడీవీ టెస్ట్ అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ టెస్ట్. మనకి బిఫోర్ ఫిల్టరేషన్ చేయకముందు వాల్యూ ఎంత ఉంది, ఫిల్టరేషన్ చేసిన తర్వాత వాల్యూ ఎంత ఉంది, అది మాయిశ్చర్ కాంటెంట్. బ్రేక్ డౌన్ వోల్టేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం. ఎంత విస్టాండ్ అవుతుంది వోల్టేజ్ అనేది దీంట్లో చెక్ చేసుకోవాలి. దీనికి ఇవన్నీ కంట్రోల్ ప్యానల్స్, హీటర్ సంబంధించి కంట్రోల్ ప్యానల్స్. ఇదేమో వ్యాక్యూమ్ పంపు, ఇదేమో ఇన్లెట్ పంపు, ఇదేమో అవుట్లెట్ పంపు, ఇదేమో హీటర్స్ అన్నమాట. 3 steps ఉంటాయి హీటర్స్. చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్కి అయితే ఒక స్టెప్ వేస్తారు. పెద్ద ట్రాన్స్ఫార్మర్లకి, పవర్ ట్రాన్స్ఫార్మర్లకి 3 ఆన్ చేస్తారు. ఆన్ చేసినప్పుడు మనకి ఒక హీటర్ ఆన్ చేసినప్పుడు 30 amps తీసుకుంటాం. 2 ఆన్ చేస్తే 60, 3 ఆన్ చేస్తే 90, 100 అలా తీసుకుంటాం. అదే అండి, అర్థమై ఉంటుంది మీకు. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ ఫిల్టరేషన్ ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అర్థమై ఉంటుంది. తను వర్క్ చేస్తున్నారన్నమాట, మెయిన్ ప్రొపరేటర్ గారు ఆయనే, ఓనర్ గారు. తను వర్క్ చేసినప్పుడు నేను అడిగాను, అన్న ఇలా చెప్పండి ఏం జరుగుతుందని, మీకోసం వీడియో తీయడం జరిగిందనమాట. సో అందుకే క్లారిటీ చెప్పలేకపోయారు. మీ కాకుండా మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ సర్వీసింగ్ కావాలన్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, మంచిగా రెస్పాండ్ అవుతారు, అలాగే మంచిగా చేసి పెడతారన్నమాట. వాళ్ళ నెంబర్లు కావాలంటే డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.